హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే రెబల్ స్టార్ ర్యాంపేజ్ అనమాట. మొన్నటి నుంచి చూస్తున్నా మన తెలుగు స్టేట్స్లో అయితే టికెట్స్ అవైలబుల్గా వచ్చాయి, అడ్వాన్స్ బుకింగ్స్. సో హైదరాబాద్లో కానీ తెలంగాణ ఎంటైర్ నైజాం నవాబ్ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ అన్నని. చూస్తే కనుక ప్రతి షో కూడా ఫుల్ అయిపోయింది. ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు ఈ మూవీతో. ఇకపోతే నిన్నే ఆంధ్రాలో అయితే టికెట్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా సర్వర్ క్రాష్ అవ్వడాలు, బుక్ మై షో క్రాష్ అవ్వడం, పేటిఎం క్రాష్ అవ్వడం, అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. టికెట్స్ బుక్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం టికెట్స్ చూపించట్లేదు. రిఫ్రెష్ అవ్వట్లా. నేను టికెట్స్ బుక్ చేద్దామని చెప్పేసి పేటిఎంలోకి వెళ్తే టికెట్స్ బుక్ అయ్యాయి. కొద్దిసేపటికి మరి ఏమైందో తెలీదు, సర్వర్ క్రాష్ అవ్వడం వల్ల ఏంటో తెలీదు, ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోయి నాకు రిఫండ్ వచ్చేసింది మొత్తం ఎంటైర్ అమౌంట్. అది హైలైట్. మళ్ళీ ట్రై చేసి కష్టపడి బుక్ చేస్తే బుక్ అయ్యాయి టికెట్స్. డే 1 ఎంత ఉండబోతుంది ఒకసారి మీరు కమెంట్స్లో చెప్పండి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్తున్నా, డే 1 అయితే 250 crores నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటారా చెప్తా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్లో చూసుకుంటే కనుక మనం కార్తికేయ 2 అవ్వచ్చు, హనుమాన్ అవ్వచ్చు, అంటే ప్రభాస్ అన్న ఇమేజ్ గురించి నేను మాట్లాడలే. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి దేవుడి గురించి, మైథాలజీ. అసలు కల్కి అనే కాన్సెప్ట్ తీసుకొని దాన్ని గ్రాండ్గా ప్రజెంట్ చేసి ఒక రేంజ్ అవుట్పుట్ తీసుకొచ్చి అది తీసుకెళ్ళి నార్త్లో పెడితే, నార్త్లో దైవాన్ని ఎలా ఆరాధిస్తారో మనకు తెలుసు. అది మనం ఎగ్జాంపుల్ కాంతారా చూసాం, కార్తికేయ 2 చూసాం, అలానే హనుమాన్ కూడా చూసాం. ఇక కల్కి కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నార్త్ నుంచి 40 crores నుంచి 50 crores డే 1 నెట్ వస్తుంది అనుకుంటున్నా. ఇది వరకు ఎప్పుడు మనం చూడలేని విధంగా నార్త్ అమెరికా ప్రీసేల్స్ చూసుకుంటే కనుక 4 million క్రాస్ అయింది. అసలు ఇప్పటి వరకు టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కనివిని ఎరగని రికార్డ్ ఇది. నాకు తెలిసి రికార్డ్ బ్రేక్ చేయాలంటే మళ్ళీ ప్రభాస్ అనే మూవీ తీసుకొని రావాలి, లేదా రాజమౌళి గారి వల్లే సాధ్యం అవుతుంది. టోటల్గా ఈ మూవీకి వచ్చేసి 385 crores బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే ఉందన్నమాట. 3 to 4 daysలో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది అనుకుంటున్నా. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లా, కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఈ మూవీ అసలు ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్లో అయితే హైప్ చాలా తక్కువ ఉంది బికాజ్ ఆఫ్ ప్రమోషన్స్. అది అందరికీ తెలుసు. సో ఎంత వరస్ట్గా ప్రమోషన్స్ చేశారో, ఎంత వరస్ట్గా సాంగ్స్ వదిలారో, ఎంత డిలే చేశారో మనం అందరం లైవ్లో చూసాం. అయినా సరే ఫస్ట్ రోజు మౌత్ టాక్ బట్టి సెకండ్ రోజు కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి చూసుకోండి కావాలంటే. ఆ టాక్ అనేది స్ప్రెడ్ అయ్యి టోటల్ 4-5 daysలోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే తెలుగు స్టేట్స్లో, అలాగే మన టోటల్ ఇండియా వైడ్గా అయితే మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. బుక్ మై షోలు క్రాష్ అవ్వడం, పేటిఎంలో క్రాష్ అవ్వడం, ఇంటర్నెట్ సర్వర్లే క్రాష్ అవ్వడం అనేది ఒక్క ప్రభాస్ అన్నకే సాధ్యం అనుకుంటా. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మలయాళంలో కొంచెం బుకింగ్స్ స్లో ఉన్నాయి, అలానే కన్నడలో కూడా కొంచెం బుకింగ్స్ స్లో ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రెబల్స్ అండ్ న్యూట్రల్ ఆడియన్స్. బాహుబలి 2కి ఎంత కలెక్షన్స్ వచ్చాయో, ఎంత హిట్ అయిందో, అంటే మూవీ బాగుంది కాబట్టి హిట్ అయింది అనుకుంటే అది వేరే విషయం. ఎంత హిట్ అయిందో, ఎంత కలెక్షన్స్ వచ్చాయో మనందరికీ తెలుసు. సో కల్కి మూవీ కూడా హిట్ అయ్యి అదే కలెక్షన్స్ వస్తే, బాహుబలి 2 తర్వాత మనం వేరే ఇంట్రెస్ట్ నుంచి వచ్చిన ప్రతి ఫిలింని కూడా బాగుంటే ఎంకరేజ్ చేసాం, బాగోకపోతే ఫ్లాప్ చేసాం. బాగుంటే మాత్రం తప్పకుండా మనం ఎంకరేజ్ చేసే తీరుతాం, అది వాళ్ళకే తెలుసు. 2 కోట్లు 3 కోట్లు వచ్చిన సినిమాలకు కూడా మనం 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక, కల్కి మూవీ కనుక హిట్ అయింది, సూపర్ హిట్ టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు పొరపాటున తమిళ్లో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ ఒకవేళ కలెక్షన్స్ తగ్గితే మాత్రం గుర్తుపెట్టుకోండి, తిరిగి ఇచ్చేద్దాం. మొహమాటం ఏం లేదు. ఎందుకంటే ప్రభాస్ అన్న మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి, చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సో ప్రతిదీ కూడా మనం ఇంట్రెస్ట్తో సహా తిరిగి ఇచ్చేయాలి, అది మన బాధ్యత. ఓకేనా గైస్? ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.